హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ముఖ్యంగా ఈరోజు నీట్ యూజీ 2026 సంబంధించి క్యాండిడేట్స్కి అయితే చాలా ముఖ్యమైన అడ్మిషన్ అప్డేట్ అయితే వచ్చింది. ఇది ముఖ్యంగా తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ అయితే 2026-27 కోసం అయితే నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీంట్లో ముఖ్యంగా ప్రైవేటు, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ మరియు మైనారిటీ మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అయితే పొందాలనుకునే స్టూడెంట్స్కి అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ తేదీలు, సర్టిఫికేట్స్ అప్లోడు, మెరిట్, వెబ్ ఆప్షన్స్ మరియు క్లాసెస్ ప్రారంభం గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ 2026-27 ద్వారా ఈ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యంగా తెలంగాణలో అన్ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్, అన్ఎయిడెడ్ ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ సికింద్రాబాద్లో ఉంది ఇది. నెక్స్ట్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు ద అనురాగ్ యూనివర్సిటీ వంటి ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్స్కి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ తమ నీట్ యూజీ 2026 ఎలిజిబిలిటీ మరియు కౌన్సిలింగ్ రూల్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారైతే మనకి ఈరోజు ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ గురించి అయితే ఒకసారి వీడియోలో చూద్దాం. అయితే ముఖ్యంగా ఈరోజు అడ్మిషన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026 and 27. సో ఈరోజు ఒక ప్రెస్ నోట్ అయితే ఈరోజు 12th అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్స్ 2026-27కి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ముఖ్యంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి అయితే ముఖ్యంగా అన్ఎయిడెడ్తో పాటు ప్రైవేటు, నాన్ మైనారిటీ, సో ఇక్కడ చూసుకుంటే అన్ఎయిడెడ్, ప్రైవేట్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ చూసుకుంటే ఇక్కడ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ సికింద్రాబాదు, అదేవిధంగా నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అఫిలియేటెడ్ విత్ అనురాగ్ యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27. సో ద డేట్ ఆఫ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో దీని గురించి ముఖ్యంగా ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో మేనేజ్మెంట్ సీట్ అయితే అడ్మిషన్స్కి అవకాశం అయితే ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ తమ నీట్ యూజీ 2026 ఎలిజిబిలిటీ మరియు కౌన్సిలింగ్ రూల్స్ అయితే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో మొదటిగా 12th ఆగస్టున మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయబడింది. సో ఇక్కడ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో కేర్ఫుల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మరియు సర్టిఫికేట్ అప్లోడ్ ప్రాసెసింగ్ అనేది 13 ఆగస్టు 2026 ఉదయం 6 గంటల నుంచి అయితే ప్రారంభం అవుతుంది. సో ఇది మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఓన్లీ ఎవరైతే అండర్ మేనేజ్మెంట్ కోటాలో. సో ఇక్కడ 13th 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చివరి సమయం చూసుకుంటే 20th ఆగస్టు 6 o'clock వరకు అయితే ఉంది. సో ఇది మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషను, ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్. సో ఇది రిజిస్ట్రేషన్ సంబంధించిన ముఖ్య విషయం. అందువల్ల స్టూడెంట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి, మంచిది. ఆన్లైన్ అప్లికేషన్ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా సో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే tsmedadm.tschc.in. సో ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ముఖ్యంగా అవసరమైన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో క్యాండిడేట్స్ తమ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కరెక్ట్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి. కరెక్షన్ అదే చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నేము, డేట్ ఆఫ్ బర్త్ వంటివి డీటెయిల్గా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ మరోసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్ వల్ల కౌన్సిలింగ్ ప్రాసెస్లో సమస్య అనేది రావచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అనేది. సో ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలవుతుంది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ డేటా ప్రస్తుతం మనకి ఇక్కడ నోటిఫైడ్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అంటే కాళోజీ నారాయణరావు అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత అప్డేట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత
ఏమవుతుందంటే క్యాండిడేట్స్ అఫీషియల్ అప్డేట్లో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ మన వెబ్సైట్లో ప్రతిరోజు అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. సో ఇంకోసారి ముఖ్యమైన స్టేజ్ ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేయాలి. మేనేజ్మెంట్ కోటాలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కోసం వెబ్ ఆప్షన్స్ అయితే డేట్ని అయితే యూనివర్సిటీ ప్రకటించడం తర్వాత ప్రకటిస్తారు. అందువల్ల వెబ్ ఆప్షన్స్ ప్రారంభమైనప్పుడు కాలేజు మరియు కోర్సును మీ ప్రిఫరెన్స్ ప్రకారం కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్లో తొందరపడి తప్పులు అయితే చేయకండి. అదేవిధంగా ఇక్కడ కమెన్స్మెంట్స్ డేట్స్ క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎంబీబీఎస్ బీడీఎస్ క్లాసెస్ అనేది 8th సెప్టెంబర్ 2026. సో అంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2026-27 8th సెప్టెంబర్ నుంచి అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అడ్మిషన్స్ ముఖ్యంగా యాజ్ పర్ ఎంసీసీ షెడ్యూల్ ప్రకారం అంటే ఫైనల్ అడ్మిషన్ క్లోజర్ సంబంధించి ఎంసీసీ షెడ్యూల్ క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ స్టూడెంట్స్కి అప్డేట్స్ కోసం ముఖ్యంగా అఫీషియల్ వెబ్సైట్ KNRUHS అఫీషియల్ వెబ్సైట్, ఇది తెలంగాణ స్టూడెంట్స్కి. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే TSMEDADM. సో ఇది అఫీషియల్ వెబ్సైట్స్. ఈ రెండు అఫీషియల్ వెబ్సైట్స్ మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇది తెలంగాణలో కాళోజీ నారాయణరావు వెబ్సైటు, అదేవిధంగా ఇక్కడ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ వెబ్సైట్ని అయితే ఈ రెండు వెబ్సైట్స్ని అయితే ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ మేనేజ్మెంట్ కోటా విషయంలో స్టూడెంట్స్ ముఖ్యంగా ఫీ స్ట్రక్చర్, కాలేజ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, సీట్ అవైలబిలిటీ, కౌన్సిలింగ్ రూల్స్ మరియు అడ్మిషన్ డెడ్ లైన్స్ అనేవి ఇలాంటి విషయాలు అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకునే ముందు అఫీషియల్గా ఫీజు డీటెయిల్స్, అడ్మిషన్ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోండి. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీటి గురించి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోట్ ఏంటంటే సింపుల్గా మీకు ఒక అర్థమయ్యే రీతిలో చెప్తాను స్టూడెంట్స్ కోసం. దరఖాస్తులు ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే స్వీకరించబడతాయి, ఆఫ్లైన్లో ఉండవు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ రెండో పాయింట్ ఎంబీబీఎస్ బీడీఎస్లో ప్రవేశాలకు సంబంధించి తదుపరి ప్రకటనలు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో తెలియజేయబడతాయి, వ్యక్తిగత సమాచారాలు ఏమీ పంపించబడవు అనేది రెండో ఆప్షన్లో ఉంది. ఇక్కడ అభ్యర్థుల నోటిఫికేషన్ కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ KNRUH వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా సో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే ఇక్కడ నోట్ అనేది ఇంపార్టెంట్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ నోట్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. దీంతో పాటుగా ముఖ్యంగా హెల్ప్ లైన్ నెంబర్స్ కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఈ హెల్ప్ లైన్ నెంబర్స్లో ఫర్ ద రూల్స్ రెగ్యులేషన్స్ కోసం అయితే ఈ నెంబర్స్కి కాల్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఈ నెంబరు, పేమెంట్ ఇష్యూస్, అదేవిధంగా క్లారిఫికేషన్ రిగార్డింగ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. సో ఇవన్నీ ఎప్పుడు వర్కింగ్ డేస్లోనే 10:30 to 5 o'clock వర్కింగ్ డేస్లోనే చేయమంటున్నారు. సో ఈ నెంబర్స్ అనేవి ఒకసారి సేవ్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఎలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఈమెయిల్ ఐడీస్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా కొంత ఇంపార్టెంట్ సమాచారం అనేది ఇచ్చారు. ఇక్కడ ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ ఆర్ డెంటల్ సో కాలేజ్ సికింద్రాబాద్లో ఉంది, మరియు నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనురాగ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. సో ఇక్కడ దీంట్లో ప్రైవేటు నాన్ మైనారిటీ వైద్య విద్య దంత కళాశాలలో విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు అనేది ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఈ పారాగ్రాఫ్ గురించి ఇది ఇంపార్టెంట్ సమాచారం. అదేవిధంగా ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఫాలోయింగ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ ఆల్ ద మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అఫిలియేటెడ్ KNRUH కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. దీనికి సంబంధించి ముఖ్యంగా దంత కళాశాలలు, అదేవిధంగా వైద్య కళాశాలలు, ప్రైవేటు అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ దంత కళాశాలలో ముఖ్యంగా చూసుకుంటే ఆర్మీ కాలేజెస్లో నీలిమా ఇన్స్టిట్యూట్. సో ఇలాంటి సంబంధించి అడ్మిషన్లో 26-27 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా కింద అయితే కోర్సులు అనేవి ఇవ్వబడ్డాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. నంబర్ ఆఫ్ సీట్స్ అండర్ ద మేనేజ్మెంట్ కోటా. ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయంటే ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు, మైనారిటీ కాలేజీలు, ఆర్మీ కాలేజీలు, అదేవిధంగా నీలిమా కాలేజు, సో అనురాగ్ విశ్వవిద్యాలయం కింద మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ కోటలో NMC అండ్ NDC. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు ఇచ్చారు. NMC NDC కింద అనుమతించిన మేరకు అయితే ఉంటుంది, కౌన్సిలింగ్ ముందు తెలియజేయబడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా. సో ఇక్కడ రెడ్ మార్క్లో ఇచ్చారు. దీనికి సంబంధించి ట్యూషన్ ఫీజెస్, ఆరోగ్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నిన్న ఆల్రెడీ చెప్పాను. దీంట్లో ముఖ్యంగా 98 ప్రకారం ఉంటుంది. లాస్ట్ వీడియోలో వీటి గురించి జీవో నెంబర్ 98 గురించి చెప్పడం జరిగింది. సో దాన్ని రెడ్ మార్క్లో ఇచ్చారు, అదొకసారి చెక్ చేసుకోండి.
దాని తర్వాత కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి ముందుగా ఏవై 2026-27 సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్లు మ్యాట్రిక్స్ అయితే విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ప్రదర్శించబడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎంసి అండ్ ఎండిసి ద్వారా అనుమతించబడిన కౌన్సిలింగ్ తదుపరి దశల్లో అయితే ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. విద్యా అర్హతలు ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ఎంసి నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి. పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పారు. అదేవిధంగా ఓసీ విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అయితే సైన్స్ సబ్జెక్టులో 50% కంటే తక్కువ కాకుండా మార్కులు రావాలనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే సైన్స్ సబ్జెక్టులో 40% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ అనేది సైన్స్ సబ్జెక్టులో ఉండాలి. సో దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం ఇది. నెక్స్ట్ ఏజ్ ఎలా ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఏజ్ అనేది ముఖ్యంగా 17 సంవత్సరాల వయసు అయితే పూర్తి చేసి ఉండాలి. అది ఎప్పుడు 31 డిసెంబర్ 2026కి 17 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో దానికి సంబంధించి కట్ ఆఫ్ స్కోరింగ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ వారికి 213 మార్కులు, 50% అనేది 50% అయితే రావాలి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 45%, 194 మార్క్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 40%, 177. ఇది మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రీవియస్ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటిది మరింత ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఫైనల్గా నేను స్టూడెంట్స్కి చెప్పే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ 13 ఆగస్టు 2026 ఉదయం అంటే రేపటి నుంచి ప్రారంభమైతే అవుతుంది ఆగస్టు. కాబట్టి ఇక్కడ 20 ఆగస్టు 2026 6 గంటలకైతే ఇక్కడ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకి దగ్గరగా 7 రోజులు టైం అయితే ఉంది. సో ఇక్కడ ఆగస్ట్ 20 ఈజ్ ద లాస్ట్ డేట్. 8th సెప్టెంబర్ క్లాసెస్ కమెన్స్మెంట్. ద డేట్ను తప్పకుండా నోట్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ అప్డేట్స్, ఎంబీబీఎస్ బీడీఎస్ కాలేజెస్ ఇన్ఫర్మేషను, కట్ ఆఫ్ మార్క్స్, సీట్ అలాట్మెంట్ మరియు అడ్మిషన్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.